ఏ పూజ, రెస్టారెంట్లో నువ్వు ఆ పని మనిషి గురించి ఏదో చెప్పావు కదా, ఏం చెప్పావు? మా ఇంట్లో నేను నా సర్వెంట్ తప్ప ఇంకెవరు ఉండరు, మేబీ తన చేతికి ఆ DVD ఇచ్చుండొచ్చు అని చెప్పడానికి వచ్చాను. సరే, ఆవిడ ఇల్లు ఎక్కడ ఉంది? అది ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సరే రా, ఆ DVD గురించి ఎంక్వైరీ చేద్దాం. రా. డామ్ ఇట్, ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ ని అలా వదిలేశారు కదరా, ఇప్పుడు ఏం చేయాలి? రే మావా, వాళ్ళ చూడరా, పిల్ల కొత్తలా ఉంది. అవునవును. ఏంట్రా? ఏం లేదన్నా, చూసుకొని పోరా. ఇదొకటి, ఇదిగో దీన్ని తీసుకో. ఎందుకు ఇది వేస్తున్నావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. రా. ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది, నాకు స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. ఇదిగో పట్టుకో. నా బ్లాకీ అప్పుడే చెప్పాడే నీకు టేస్ట్ లేదని. అన్నా, 2000 రూపాయల జోకినా నీకోసమే. ఉంచుకో ఉంచుకో. తమ్ముడు పోటీచ్చావు, ఓ క్వార్టర్ ఇస్తే బాగా మజా చేసుకుండేవాడిని కదా. సారీ అన్నా. హలో, ఎందుకు జోకిన్ వాడికిచ్చావు? నాకు సంబంధించినంత వరకు నువ్వు వాడు ఒక్కటే. దొరుకుతా ఒకరు పూజమ్మా, ఏమైపోయావమ్మా? రా లోపలికి రామ్మా. పొద్దుటి నుంచి మీరు కనిపించడం లేదు. ఇంటికెళ్తే ఇల్లంతా చంద్రవందరంగా ఉందమ్మా. అమ్మా, మీరు కనపడడం లేదని పోలీసులు కూడా చెప్పేశాను. పోలీసులకు చెప్పావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఒక బట్టతలోడు, ఒక సొంగ కాసుకునేవాడును విచారణకు వచ్చారా, వాళ్ళతోటి అన్ని చెప్పేశాను. సరిపోయింది. నన్ను తీసుకువెళ్ళింది వాళ్లే, ఇప్పుడు మమ్మల్ని తరుముతున్నది కూడా వాళ్లే. నాకేం అర్థం కావటం లేదమ్మా. అమ్మా, అదంతా వదిలేండమ్మా. వీళ్ళింట్లో DVD ఏదైనా చూసారా? ఆ పోలీస్ వాళ్ళు కూడా దీని గురించి అడిగారు. ఒక బులుగు రంగు DVDని మీ ఇంటికి ఒకే ఎత్తుపోయిందని వాళ్ళతో చెప్పేశాను. బ్లాకియా? ఓ, అందుకే మా ఇంట్లో కూడా స్పై క్యామ్ని ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు బ్లాకియా దాన్ని ఎక్కడో దాచిపెట్టుండాలి. అక్క, బాగా ఆకలిస్తుంది. రామ్మా, వచ్చి ఏమైనా తిందు. నాకు పెట్టిన తర్వాతే మీరు తినండి. ఇదిగోమ్మా, నీళ్లు తాగు. ఇంకొంచెం తింటావా? చాలు చాలు, కడుపు నిండిపోయింది నాకు, చాలు. ఇప్పుడు ఈయన వచ్చారు, ఏం చెయ్యాలి? హే, నువ్వేంటి ఇక్కడున్నావు? అది నేను అడగాలి. పాత కోటోటి నా మొహాన్ని పారేసి నా ఇంటికి వచ్చి నా తిండి తింటున్నారా నువ్వును నీ పాత కోటను? పాప ఇంటికి వెళ్ళాక మన ఇంటికి వచ్చి ఏదో ఒక ముద్ద తింది, దీనికే అలా నోరు పారేసుకుంటావే. బయటికి పోతావా? నడు నడు నడు, రాత్రాలు ఇక్కడే ఉంటారు గాని ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళు. ఎల్లవయ్యా. మన వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, మనం వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇంటికే ట్రై చేస్తున్నాను. అనుష్ ఏదో గేమ్ ఆడుతూ ఫోన్ కట్ చేస్తున్నాడు. బై ది వే, ఆ DVD మిస్ అయిపోలేదు, మా ఇంట్లోనే ఉంది. అక్క, మేము బయలుదేరుతాం. వర్షం వచ్చేలా ఉంది, ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే పడుకుని తెల్లారిందే వెళ్ళండి అమ్మా.